హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు 24/12/2024 ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ చదివి వినిపిస్తాను మీకు. రైట్, ఇంపార్టెంట్ హెడ్లైన్స్. విచారణకు రండి, ఉదయం 11 గంటలకు రావాలని అల్లు అర్జున్కి పోలీసుల నోటీసు. నేటి నుంచి రోజువారీ విచారణ. బడ్జెట్ పెరిగితే టికెట్ల రేట్లు పెంచాలి. సీఎంను కలిసే అంశంపై దిల్రాజు. వచ్చాక నిర్ణయం. నిర్మాత నాగవంశీ ధరల పెంపు మధ్యతరగతి భారం. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఏపీ ప్రభుత్వం ఇలాగే చేయాలి. ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ ప్రకటన. శ్రీతేజ్కు పుష్ప నిర్మాతల పరామర్శ. కోమటిరెడ్డితో కలిసి ఆసుపత్రికి వెళ్ళి అతడి తండ్రికి 50 లక్షల చెక్కు. పోలీసు బట్టలోడదీసిన స్మగ్లర్ల సినిమాకి జాతీయ అవార్డు. జై భీమ్ను ఎందుకు విస్మరించారు? పుష్పపై మంత్రి సీతక్క వ్యాఖ్యలు. సినీ తారలది రాతి హృదయం, రూపాయి కూడా ఖర్చు పెట్టారు. సోను సూద్, సమంత, మంచు లక్ష్మి నయం. ఎమ్మెల్యే ఎన్నం సినీ పరిశ్రమకి ప్రభుత్వం వ్యతిరేకం కాదు. ఎంపీ చామల. బెయిల్పై ఉన్న అర్జున్ ప్రెస్ మీటు ఎలా పెట్టాడు? విహెచ్ అర్జున్వన్నీ అబద్ధాలే. రోహిత్ రెడ్డి. గాంధీ భవన్కి అల్లు అర్జున్ మామ దీపాదాస్ మున్షితో సమావేశం. అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడ్డ ఓయూ జేఏసీ నేతలకు బెయిల్. శ్రీతేజ్ కళ్ళు తెరుస్తున్నాడు తండ్రి. అల్లు అర్జున్పై రాష్ట్ర సర్కారు కక్ష సాధింపు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏదో అన్నీ తెలిసి కూడా వీళ్ళు మరి ఎలా ఇప్పటికే ఉన్నోళ్ళకి ఒకలాగా లేనోళ్ళకి ఒకలాగా అని బయట జనం దుమ్మెత్తిపోస్తున్నారు. సరే, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, సరే మీరు అల్లు అర్జున్పై కక్ష సాధింపు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏంటి మరి వీళ్ళు బయటను పబ్లిక్ ఒకలాగా అనుకుంటారు, వీళ్ళలో వీరు ఒకలాగా చెప్తుంటారు. ఎందుకంటే అందరికీ న్యాయం జరగాల. ఇప్పుడు ఇది ఇంత పైకి వచ్చిన తర్వాత మనం దీన్ని సానుకూలంగా ఏదన్నా చేస్తే జనానికి మన మీద గౌరవం, అసలుకి న్యాయం అనేది జరుగుతుందా లేదా అని అనుమానం ఉంటుంది. ఎందుకంటే ఉన్నోళ్ళకి ఒకలాగా లేనోళ్ళకి ఒకలాగా. మొన్న 4 గంటలు 5 గంటలు ఏదో జైల్లో ఉంటేనే ఉన్నోళ్ళకి ఓ లెక్కన, లేనోళ్ళకి ఒక లెక్కన. లేనోళ్ళు అయితే బయటికి వస్తారా? ఇవన్నీ టీవీలలో అబ్బా చెప్పేది వాళ్ళే, కొన్ని నిలదీసేది వాళ్ళే. అబ్బా రాజకీయ నాయన నిజంగా ఏది సరిగ్గా చేయాలన్నా దీనికి ఎన్ని ఉంటాయో. నిజంగా రేవంత్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నా. ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు. వెరీ గుడ్. ఇట్లా మంచి చేసేటప్పుడు ప్రోత్సహించండి అబ్బా. ఇప్పుడు న్యాయాలు కోర్టు చూసుకుంటుంది, పోలీసులు ఉన్నారు. రాజకీయం కోసం ఏది కూడా ఇలా దుమ్మెత్తిపోయండి. న్యాయాలు తెలుసుకొని అది కరెక్టా కాదా అని ఆలోచించాలి. ముందే ఎమ్మడే మీరు స్పందిస్తే తర్వాత చివరికి ప్రజలు మిమ్మల్ని అంటే అరే ఏంది మనిషి ఇలా ఉన్నారు అని అనుకుంటారు. న్యాయాలు అంతా తెలుసుకొని చెప్పండి, ఖండించండి. అంతేగాని ముందే ఏదో దొరికింది కదా అని మీరు అలా చెప్తే చాలామంది ఇది తప్పు అన్నీ. ఎందుకంటే జనాలకి అన్నీ ఎవరికైనా ఒకే రూల్. అంటే గవర్నమెంట్కి కొన్ని ఉంటాయి కదా,
అంటే భరించేవాడు తొందరగా బయటికి రావచ్చు. అంటే కొన్ని ఉంటాయి కదా, ఈ ఫైన్లు అలాంటివి. భరించని వాడు కొన్ని రోజులు లోపల ఉండవచ్చు. ఎందుకంటే పనులు బయట చేసుకోవాలన్నా ఆ కేసు అంత గట్టిది అయితే ఉండాల్సి కంపల్సరీ వస్తుందో ఏమో. కానీ కేసు గట్టిది కానప్పుడు వాళ్ళు బయటికి వచ్చేదంటే కొంత ఫైన్ అవి ఉంటాయి కదా. ఓకే. బన్నీ ఇంటిపై దాడి ఘటనలో 4 కొడంగల్ వాసులు డీకే అరుణ. ఈ బన్నీ ఇంటిపై ఏదో అంటే అల్లు అర్జున్ ఇంటిపై నిన్న ఏదో వీడియో కాల్ లీక్ అయ్యింది. అది ఎవరు మహేష్ అది దాన్ని వాళ్ళు మాట్లాడుకుంటారు. అంటే ఇది కుట్రపూరితమా లేకపోతే ఏదో మరి ఒక పార్టీ వాళ్ళు ఇది ఇలా చేయిస్తున్నారు అని అంటారు. ఏదైనా తలనొప్పే గవర్నమెంట్కి. రైట్, ఇది అయిపోయింది. లోపల హెడ్లైన్స్లోకి వెళ్తే, తాజా పరిణామాల రీత్యా అల్లు అర్జున్ ఇంటి ముందు పోలీస్ బందోబస్తు. సిటీ హైదరాబాద్ సిటీ డిసెంబర్ 23 ఆంధ్రజ్యోతి. మధ్యంతర బెయిల్పై ఉన్న నటుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 18 మంది మీద కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ని 11వ నిందితుడిగా చేర్చారు. ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం రిమాండ్ విధించి అల్లు అర్జున్కి దీనిపై హైకోర్టును ఆశ్రయించగా 50,000 వ్యక్తిగత పూచీకత్తుతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఈ దుర్ఘటనకు ప్రధాన కారణం అల్లు అర్జునేనని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ పత్రికా సమావేశం నిర్వహించి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పిన విషయం విదితమే. అసలు రేవతి మరణం గురించి తనకు మర్నాటి దాకా తెలియదని, ఆ రోజు రాత్రి థియేటర్లో పోలీసులు తన వద్దకు రాలేదని బన్నీ చెప్పగా, థియేటర్ నుంచి ఆ రోజు రాత్రి ఆయన్ను తాము దగ్గరుండి బయటకు తీసుకువస్తున్న దృశ్యాల్ని పోలీసులు మీడియాకి విడుదల చేశారు. ఈ పరిణామాలన్నింటినీ నేపథ్యంలో అల్లు అర్జున్ని పోలీసులు విచారణకు పిలవడం గమనార్హం. జరిగిన దుర్ఘటన గురించి మర్నాడు ఉదయం వరకు తనకు తెలియదని అల్లు అర్జున్ చెప్పిన నేపథ్యంలో ఆయన్ని ఎంతసేపు విచారిస్తారు, ఏ ప్రశ్నలు అడిగే అవకాశం ఉందనే అంశం ఆసక్తికరంగా మారింది. కాగా ఈ కేసు విషయమై పోలీసులు అల్లు అర్జున్ని మంగళవారం ఒక్కరోజే కాగా రోజు విచారణకు పిలిచే అవకాశం ఉందని విశ్వసనీయాల సమాచారం. షోలకి టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించిన నేపథ్యంలో దీనిపై ఫిలిం ఛాంబర్ సోమవారం కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు హాజరై చర్చించారు. ఇకపై బెనిఫిట్ షోల అనుమతులు ఇవ్వబోమని, టికెట్ రేట్లు పెంచబోమని అంటే ఎలా అని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాకి అనుకున్న బడ్జెట్ మించి ఖర్చు అయినప్పుడు మాత్రమే టికెట్ రేట్లు పెంచాలని అడుగుతాం తప్ప ప్రతి సినిమాకు అడగం అని నిర్మాత నాగవంశీ అన్నారు. దీనిపై సీఎంని కలిసే ఆలోచన ఏమైనా ఉందా అని విలేకరులు ప్రశ్నించగా, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని, ఆయన ఇక్కడికి వచ్చాక ముందు ఆయనతో సమావేశమై తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని నాగవంశీ వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి తరలిపోదని ఆయన పేర్కొన్నారు. కాగా టికెట్ రేట్ల పెంపుపై ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఎగ్జిబ్యూటర్ అసోసియేషన్ చైర్మన్ విజయేందర్ రెడ్డి ప్రకటించారు. సినిమా టికెట్ ధరలకు పెంచడం వల్ల ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. పెరిగిన టికెట్ రేట్లతో మధ్యతరగతి ప్రేక్షకులు
విద్యార్థులు సినిమాలకు రాలేకపోతున్నారు. ఇది కలెక్షన్ల పైన ప్రభావం చూపుతుంది. టికెట్ల ధరలపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టే ఏపీ ప్రభుత్వము బెనిఫిట్ షోల టికెట్ ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్స్ సెక్టార్ చైర్మన్ ఎస్ రామ్ ప్రసాద్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచి పరిణామం. సినిమాను ఎక్కువ థియేటర్లలో విడుదల చేయడం ఎలా అనే దానిపై నిర్మాతలు దృష్టి పెట్టాలి అని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెక్రటరీ బాలగోవింద్ రాజు సూచించారు. టిఎఫ్పిసి చైర్మన్ ప్రధాని రామకృష్ణ గౌడ్ కూడా టికెట్ ధరలపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల చిన్న చిన్న సినిమాలకు మంచి జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పెద్ద సినిమాలకి టికెట్ రేట్లు పెంచడం వలన చిన్న చిత్రాలపైన భారం పడుతుంది. ఏడాదికి రిలీజ్ అయ్యే చిత్రాల్లో చిన్న చిత్రాలే 90% ఉన్నాయి. కేవలం 10% మాత్రమే పెద్ద చిత్రాలు ఉంటున్నాయి. చిన్న చిత్రాలకి డిజిటల్ రైట్స్ విషయంలో యుఎఫ్ఓ క్యూబ్ ధరలు అధికంగా ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో 1500 అంటే మన దగ్గర 10,000 వారానికి వసూలు చేస్తున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాతల సాయం. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పుష్ప 2 నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి పరామర్శించారు. అతడి తండ్రికి 50 లక్షల చెక్కు అందజేశారు. బాలుడికి అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక విషయాన్ని రాజకీయం చేయొద్దు, సినీ హీరోల ఇళ్లపై దాడులు చేయొద్దు, శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నా అన్నారు. సినీ పరిశ్రమ విషయంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని, పరిశ్రమ ఎక్కడికి వెళ్ళడం లేదని, వదంతులను ఎవరు నమ్మొద్దని ఆయన స్పష్టం చేశారు. ఇదేదో అంటే స్పందన ఇప్పటికి కూడా సినిమా ప్రొడ్యూసర్స్ యూనిట్ మాత్రమే ఇస్తున్నారు, కానీ అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారు దీంట్లో ఎక్కడ ఇన్వాల్వ్ అవుతలేదు. మెయిన్ జరిగింది ఆయన చుట్టే కాబట్టి ఆయన దీంట్లో ఎక్కువ జోక్యం కల్పించుకుంటే ఆయన మీద దుష్ప్రభావం పోయి సానుకూలంగా పబ్లిక్ ఉంటారప్ప. ఆయన ఇది స్పందించకపోగా ఆయన దీన్ని ఇంకా పెంచి జనం ఒక మంచి పనిని, ఎన్ని చెడ్డ పనులు చేసినా ఒక మంచి పనిని మంచిగా దృష్టిలో పెట్టుకుంటారు. దాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేగాని నేను తప్పు చేయలేదు ఇక ప్రభుత్వానికి మీరు వ్యతిరేకంగా పోయి, పోలీసులకు వ్యతిరేకంగా పోయి, లాయర్లకు వ్యతిరేకంగా పోయి, సమాజానికి వ్యతిరేకంగా పోయి అల్లు అర్జున్ గారు వేస్ట్ అండి. తప్పును ఒప్పుకొని క్షమించమని చెప్పి చేయండి. ఏం పోతుంది? మీరు ఎట్లా తప్పు చేశారు తెలిసిపోయింది. అలాంటప్పుడు మీరు క్షమించండి, సారీ, ఇలాంటి దానికి నేను ఎప్పుడు మళ్ళీ వెళ్ళను, ఎప్పుడు ఇలా రోడ్ షోలు చేయను, థియేటర్కి వెళ్ళను, ఇంట్లోనే చూస్తాను అనే మాట చెప్పి కొన్ని వాళ్ళకి సరైన ఆ పిల్లవాడికి కుటుంబానికి, రేవతి గారి కుటుంబానికి నేను సరైన న్యాయం చేస్తాను, వాళ్ళు చదువులు కానీ అన్నీ కానీ వాళ్ళ కుటుంబాన్ని నేను దగ్గర చూస్తాను. మీరు ఒక్క మాటతో చెవితే పోయేదానికి, గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నారంట. అట్లా ఉంది మీది. చిన్నదానికి ఇంకా సానుభూతి చూపించక, ఇంకా మీ బాధను తెలియజేయక దీన్ని రెచ్చగొట్టి ఇంత దూరం తీసుకొచ్చుకుంటారు. అంటే వదిలేసుకోవాలని, అంతే. మంచి మనిషి ఉన్న వాళ్ళు దాన్ని పట్టించుకుంటారు. వదిలేసుకున్న వాళ్ళకి దాన్ని పెంచుకోవడం కానీ విమర్శలే తప్ప ఏం రావు. అది తెలుసుకోవాలి అందరు. ఇంటిపై అల్లు అర్జున్ ఇంటిపై ఓయూజేఏసీ నేతల దాడిని ఆయన ఖండించారు. దాడులు చేస్తే చట్టం ఊరుకోదని మంత్రి హెచ్చరించారు. కాగా తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అతను క్రమంగా కోలుకుంటున్నారని, దగ్గు, జ్వరం, ముఖం పడుతుందని
కిమ్స్ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ ద్వారా తెలిపారు. కాగా జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి స్పందించిన తీరు అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించిన ఆయన రేవతి కుటుంబాన్ని శ్రీతేజ్ను ఆదుకోవడానికి ఆర్యవైశ్య మహాసభ ముందుంటుందని తెలిపారు. కాగా శ్రీతేజ్కు చికిత్స తామే చేయిస్తున్నామంటూ అల్లు అర్జున్ అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఆ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్ప సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. అరే ఇదేంటి, అల్లు అర్జున్ వాళ్ళ సంబంధికులు హాస్పిటల్లోనే ఉన్నారు, ఇదంతా అది చూపిస్తానే కొన్ని టీవీ ఛానల్ వాళ్ళు చెప్తారు. ఏంటి సార్ ఇది, అసలుకి వాళ్ళు ఖర్చే పెట్టట్లేదని చెప్తాను. ఏదో చైర్పర్సన్ కల్వ సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని సుజాత గారు చెప్పారు. బాధిత కుటుంబానికి 25 లక్షలు ఇచ్చామని చెబుతున్న అల్లు అర్జున్ ఇంటికి ఇప్పటికీ ఇచ్చింది 10 లక్షలేనన్నారు. ఓకే రైట్. ఇప్పుడు ఓయూజేఏసీ నేతలకు బెయిలు. అల్లు అర్జున్ ఇంటి ఎదుట నిరసనకు దిగి దాడికి పాల్పడిన 6 ఓయూజేఏసీ నేతలకు బెయిల్ మంజూరైంది. వారిని అరెస్టు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు వనస్థలిపురంలో ఉన్న న్యాయమూర్తి ఇంటికి తీసుకెళ్లి హాజరుపరచగా కేసు పూర్వపరాలు విచారించిన న్యాయమూర్తి వారికి బెయిల్ మంజూరు చేశారు. ఒక్కొక్కరు 10,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించారు. అడ్డగూడూరుకు చెందిన బైరు నరేష్, దౌలతాబాద్కు చెందిన రెడ్డి శ్రీనివాస్, కొడంగల్కు చెందిన మోహన్, చౌటుప్పల్కు చెందిన బి నాగరాజు, చెర్లపల్లికి చెందిన ప్రేమ్ కుమార్, షాద్నగర్కు చెందిన ప్రకాష్ జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ ఇంటి వద్ద ఆదివారం ఆందోళనకు దిగి పూలకుండీలు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకొని ప్రతినిధులను అదుపులోకి తీసుకొని ఠానాకు తరలించారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. రైట్. శ్రీతేజ్ కళ్ళు తెరుస్తున్నాడు, మూస్తున్నాడు, కానీ నన్ను గుర్తుపట్టే స్థితిలో లేడు. నా కూతురు అమ్మ ఎక్కడ అని అడిగితే ఊరెళ్ళిందని చెప్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి అండగా నిలిచారు. అల్లు అర్జున్ టీం 10 లక్షలు చెల్లించింది. నెల ముందు నుంచే సినిమా చూడాలని ప్లాన్. అల్లు అర్జున్పై కేసు వాపసు తీసుకునేందుకు సిద్ధం. శ్రీతేజ తండ్రి భాస్కర్. అంతే, ఎవరికైనా శిక్ష పడాలి. శిక్షను తప్పుకి తల ఉంచాల్సిందే. ఎలాంటి వాళ్ళు డబ్బులు ఇదన్నీ ముందే ఉంటే ఏం కాదు. చెప్పాను కదా, గోడితో పోయేదానికి గొడ్డల దాకా తీసుకొచ్చుకున్నాను. మానవత్వం ఉన్న ఎవరికైనా ఇది తొందరనే అది తెలిసిపోతుంది. మానవత్వం లేకపోతే దూరం వస్తున్నాయి ఏ విషయాలు అది ఆలోచించాలి. ఇది పబ్లిక్ కూడా కళ్ళు తెరుచుకునేలా చేస్తుంది ఈ ఘటనలు. రైట్. ఇంకో హెడ్లైను, 5-8 తరగతులకు నో డిటెన్షన్ రద్దు. విద్యార్థుల ఫెయిల్ అయితే మళ్ళీ పరీక్షలైనా విఫలమైతే అవే తరగతుల్లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. శ్యామ్ బెనగల్. ఇంకొక హెడ్లైన్, శ్యామ్ బెనగల్ ఇక లేరు. అనారోగ్యంతో ప్రముఖ దర్శకుడి మృతి. 1934లో సికింద్రాబాద్లోని జననం. ఓయూ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీజీ. 1973లో అంకుర్ చిత్రంతో అరగేట్రం. 8 జాతీయ అవార్డుల సొంతం. పద్మశ్రీ, పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే, ఏఎన్ఆర్ జాతీయ పురస్కారాల గ్రహీత. శ్యామ్ బెనగల్ అంట. సంక్రాంతికి వస్తున్నాం.
రైతుల ముంగిట్లోకి 2 వ్యవసాయ సంక్షేమ పథకాలు. యాసంగి నుంచి రైతు భరోసా అమలుకు సర్కారు నిర్ణయం. యంత్రీకరణ పథకంతో సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా సంక్రాంతి నుంచే. 30న మంత్రివర్గ సమావేశం. కీలక నిర్ణయాలకు ఆమోదం. గడిచిన ఏడాదిలో రుణమాఫీకి ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం. సాగు సంక్షేమానికి త్వరలో భారీగా నిధులు. రుణ పంపిణీలో వేగం పెంచాలి. వడ్డీ లేకుండా ఏటా 20,000 కోట్లు. 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులను చేసే యోచన. బ్యాంకర్ల సమావేశంలో బట్టి. ఉపాధి హామీని వాడుకుంటేనే 12,000 ఆర్థిక భరోసా. భూమి లేని కూలీలకు సాయానికి ప్రతిపదిక. 100 రోజులు పూర్తి చేసిన వారికే తొలుత 28న ఖాతాల్లోకి డబ్బు వేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం. గృహజ్యోతికి 172.58 కోట్లు డిసెంబర్ నెలకు విడుదల చేసిన సర్కార్. ఒక హెడ్లైను. జర్నలిస్టు దాడిపై మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ని కొట్టివేత. ఆయన హృద్రోగి, వైద్యుల పర్యవేక్షణ అవసరం. వైద్యుల పర్యవేక్షణ అవసరం. హైకోర్టుకి మోహన్ బాబు లాయర్ల విన్నపం. ఓకే, అంటే పిటిషన్ని కొట్టివేశారు కదా, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తే ఆయన హృద్రోగి, వైద్యుల పర్యవేక్షణ అవసరం. హైకోర్టుకు మోహన్ బాబు లాయర్ల విన్నపం. విలేకరిని కొట్టారు, గొంతు పట్టి పిసికారు, హత్యాయత్నమే జర్నలిస్టు తరపు వాదనలో. పోలీసుల ముందు హాజరుకు నేడే గడువు. సుప్రీంలో అదృష్టం పరీక్షించుకునే అవకాశం. ఓకే. విష్ణుతో నాకు ప్రాణహాని, నేనే లేనప్పుడు మా అమ్మను మాయ చేశారు. నేను లేనప్పుడు మా అమ్మను మాయ చేశారు. సంతకం తీసుకొని పోలీసులకు తప్పుడు లేక. రాచకొండ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు. ఈయనదొక తెలగన. జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సినీ నటుడు మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ని హైకోర్టు కొట్టేసింది. మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు మనోజ్ మధ్య ఘర్షణల నేపథ్యంలో జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి వార్తల కవరేజ్ కోసం వెళ్ళిన తనపై మోహన్ బాబు దాడి చేశారని పేర్కొంటూ జర్నలిస్టు రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహాడి షరీఫ్ పోలీసులు అత్యాయత్య కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్ని జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. మోహన్ బాబు తరపున న్యాయవాది వాదిస్తూ 78 ఏళ్ల వయసులో మోహన్ బాబు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని, నిరంతరం వైద్యుల పర్యవేక్షణ అవసరమని చెప్పారు. మోహన్ బాబు దుబాయ్లో. రైట్. ఇంకొక హెడ్లైన్. హోండా నిస్సాన్ విలీనం. మేము మీతోనే మిత్సుబిషి చేయి కలిపిన జపాన్ ఆటో దిగ్గజాలు. మేము మీతోనే మిత్సుబిషి చేయి కలిపిన జపాన్, ఇది ఒక పేరు లెక్క ఉంది, ఆటో దిగ్గజాలు. ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీగా అవతరణ. హోండా. టయోటా ఫోక్స్ వేగన్ను తట్టుకునేందుకే భారత్లో అవకాశాలు అపారం. ఓకే. ఉద్యోగస్తు హెడ్లైన్. ఉద్యోగ దరఖాస్తు పైన GST బాధుడు. అగ్నివీర్ సహా అన్ని అప్లికేషన్లపైన 18 BC SC STలకు మినహాయింపు లేదు. యూపీలో సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నోటిఫికేషన్లో పన్ను పోటు. పేదల ఆశలే కేంద్రం పెట్టుబడి. ప్రియాంక దరఖాస్తుపై GSTని ప్రస్తావిస్తూ ధ్వజం. రైట్. ఇంకొక హెడ్లైన్. బరి తెగించిన సైబర్ నేరగాళ్ళు. ఏడాదిలో 1,866.9 కోట్లు ఆంఫాట్. రికవరీ
176.71 కోట్లు మాత్రమే. అంటే దాదాపు ఒక 1000 కోట్లు దాకా 1000 కోట్ల 120 ఒక 100 కోట్లు ఎంతో లాస్ అంతే. కాదు 1.866.9 అంటే 176 అంటే ఒక 700 కోట్లు బొక్కే. రైట్. రికవరీ నష్టం 700 కోట్లు. ఇంకా ఈ తెగించిన సైబర్ నేరగాళ్ళు, ఈ సైబర్ నేరగాళ్ళు అంటే ఎక్కడెక్కడి నుంచి చేస్తారో మరి దీన్ని చాలా కష్టంగా ఉన్నట్టుంది పోలీస్ శాఖకి. ఎందుకంటే ఎక్కడెక్కడ నష్టం కొంతమంది చెప్తారు, చెప్పరు. ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళదే దాదాపు 2500 రూపాయలు ఆన్లైన్ నుంచి కట్ అయిపోయాయి. ఆమె ఏదో చెప్పింది కట్ అయిపోయింది. ఆమె పట్టించుకోలే 2500 కదా అని. అట్లా అందరూ చిన్న చిన్నవి ప్రతి ఇంటికి పోతూనే ఉంటాయి. అవి పట్టించుకొని లెక్కలు. ఓకే. ఇంకొక హెడ్లైన్, 2 ఆదివాసులకు ఉరి, ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టుల చర్య, ప్రజా కోర్టులో మరొక గిరిజనుడి హత్య, ఛత్తీస్గఢ్లోని బీకాపూర్ జిల్లాలో ఘటన, ఆర్కే స్మారక స్తూపం కూల్చేసిన బలగాలు, కోమట్టిపల్లి అడవుల్లో పోలీసులు కూల్చివేసిన మావోయిస్ట్ నేత ఆర్కే స్మారక స్తూపం. రైట్. ఇంకొక హెడ్లైన్, ఏబీవీపీ కార్యక్రమానికి గవర్నర్ హాజరు, సిద్దిపేట మహాసభల్లో పాల్గొన్న జిష్ణుదేవ్ వర్మ, విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలి, దేశ పునర్నిర్మాణంలో ముందుండాలని పిలుపు. రైట్. ఓకే. రైట్ ఫ్రెండ్స్, ఇవి ఒక హెడ్లైన్. క్రిస్మస్కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చర్చిలు ముస్తాబు అవుతున్నాయి, విద్యుత్ దీపాల వెలుగుల్లో మెరిసిపోతున్నాయి, పండుగను వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చిత్రంలో సికింద్రాబాద్లో సెయింట్ మేరీ చర్చ్. ఓకే. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్. ఓకే. రైట్. ఇవి ఈరోజు హెడ్లైన్స్, ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్. ఓకే. నెక్స్ట్ మరుసటి రోజు హెడ్లైన్స్ మళ్ళీ కలుసుకుందాం. ఓకే. బాయ్.